వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి నవోదయ స్కూల్స్లో ఖాళీగా ఉన్న 165 ల్యాబ్ అటెండర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మనకి అవసరం లేదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ అనేది బేసిక్ పే 18,000గా ఉంటుంది. అండ్ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 45,000 రూపాయల శాలరీ అనేది మనకు వస్తుంది. అండ్ పోస్టింగ్ విషయానికి వస్తే మ్యాక్సిమం మన రాష్ట్రంలో లేదా టైం బాగుంటే మన జిల్లాలోనే మనకి పోస్టింగ్ కూడా రావచ్చు. అండ్ ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందగలరు. మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కువ జాబ్స్ అనేవి ఫాస్ట్గా నేను మీకు అందిస్తాను. సో కాబట్టి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ విడుదలైన 1 or 2 అవర్స్లో నేనైతే వీడియో చేసి మీకు అందించడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా కేవీఎస్ మరియు ఎన్విఎస్ కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాల కామన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ ల్యాబ్ అటెండర్ అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 165 పోస్టులు ఉన్నాయి. ఈ 165 పోస్టులు మాత్రం ఓన్లీ ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి నవోదయ స్కూల్స్లో మాత్రమే ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో అయితే మనకి ల్యాబ్ అటెండర్ అనే జాబ్స్ అయితే లేవు. ఇది మీరు గమనించాలి. సో మీరు జాబ్కి సెలెక్ట్ అయితే నవోదయ స్కూల్స్లో మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ టోటల్గా 165 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ కేటగిరీకి 10 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి 28, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 33, ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 16, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 78 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అంటే చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. విత్ సైన్స్ స్ట్రీమ్ అని అడిగారు. సో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి ఈ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఇంటర్మీడియట్లో చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 10th తర్వాత సర్టిఫికెట్ కానీ లేదా డిప్లొమా అనేది ల్యాబొరేటరీ టెక్నాలజీ నుంచి కనుక పొంది ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th తర్వాత డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ లేదా సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ టెక్నాలజీ కానీ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్స్ అనేవి చదివి ఉంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే 18,000గా ఇచ్చారు. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 45,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాలుగా ఇచ్చారు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీలో వాళ్ళ కేటగిరీని బట్టి ఏజ్ అనేది మారుతుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సెలెక్షన్ ప్రొసీజర్. సో ల్యాబ్ అటెండర్ ఇన్ ఎన్విఎస్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో ల్యాబ్ అటెండర్ జాబ్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టోటల్గా మనకి 3 స్టేజ్ల్లో సెలెక్షన్ అనేది ఉంటుంది. ఒకటి టైర్ 1 ఎగ్జామినేషన్, రెండవది టైర్ 2 ఎగ్జామినేషన్, మూడవది స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ మూడిటి ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. మొదటగా టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అంటే దీంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళవచ్చు. సో టైర్ 1 ఎగ్జామినేషన్లో ఏముంటాయి అంటే
మొత్తం 6 పార్ట్‌లుంటాయి. జనరల్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులకి, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులు, బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులు, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులు, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ నుంచి ఈ క్వెషన్స్ అనేవి వస్తాయి. 10 క్వెషన్‌లు ఉంటాయి. 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇన్ అదర్ దెన్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటున్నారు. అంటే ఇందులో తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంది మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో. సో, తెలుగులో కూడా మనకి 10 క్వెషన్‌లు వస్తాయి. సో, ఇది మొత్తం 30 మార్కులు ఉంటుంది. సో, టోటల్ 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 300 మార్కులు అంటే ఒక క్వెషన్‌కి 3 మార్కులు లెక్కన మనకి 300 మార్కులకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ టైమింగ్ ఎంత అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుంది 100 క్వెషన్స్‌కి. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్‌కి 10 మందిని మెయిన్ ఎగ్జామినేషన్ అంటే టైర్ 2 ఎగ్జామినేషన్‌కి పంపిస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ సిలబస్ అనేది సెపరేట్‌గా కేవీఎస్‌కి సెపరేట్‌గా అలాగే ఎన్వీఎస్‌కి సెపరేట్‌గా ఉంటుంది. ఇందులో మొత్తం మనకి 70 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్కులకి సెలెక్షన్ చేస్తారు. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ 60 ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్స్ 10 ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌కి 60కి గాను 60 మార్కులు ఇస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌కి గాను 10 క్వెషన్స్‌కి గాను 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కో క్వెషన్‌కి 4 మార్కులు లెక్కన ఇస్తారు. ఈడ 0.25 నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ టైర్ 2 ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, స్కిల్ టెస్ట్ అనేది అప్లికేబుల్ అయితేనే అంటే ఇక్కడ మనకి కొన్ని పోస్టులు అనేవి ఇచ్చారు. సో, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్. సో, ఇలాంటి పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మాక్సిమం ల్యాబ్ అటెండర్ జాబ్‌కి అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉండే అవకాశం అయితే లేదు. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే మాక్సిమం మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు బయట వెళ్ళి మీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే ల్యాబ్ అటెండర్ అనే జాబ్‌కి సంబంధించి రూ. 1,700 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రూ. 500 ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి రూ. 1,200 ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 14th నవంబర్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4th డిసెంబర్ 2025 లోపు మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక ఫీజు పే చేయడానికి కూడా ఈ డేట్స్‌లోని ఇంపార్టెంట్ డేట్స్‌గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయ సమితి నుంచి రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. సో, మీరే విని ఉంటారు. మన దగ్గర ప్రాంతంలో గానీ లేదా మన ఊర్లో కూడా ఉంటాయి కొన్ని చోట్ల. నవోదయ స్కూల్స్ అని లేదా కేంద్రీయ విద్యాలయాలని మనం విని ఉంటాం. సో, మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 1,288కి పైగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అలాగే 653కి పైగా నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా రీజనల్ ఆఫీసులని అలాగే హెడ్ క్వార్టర్స్ అని అక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఒక అటానమస్ ఆర్గనైజేషన్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కింద అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌గా వర్క్ చేస్తాయి. సో, అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌గా వర్క్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అంటే మన పైన పొలిటికల్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి వర్క్ అనేది మనం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా జాబ్స్ అనేవి ఉంటాయి. సో, మనకిప్పుడు నేను చెప్తున్నటువంటి ల్యాబ్ అటెండర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఎన్‌వీఎస్ అంటే నవోదయ విద్యాలయ స్కూల్స్‌లో మాత్రమే ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో అయితే లేవు. మిగిలిన పోస్టులు ఉన్నాయి. సో, మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో టీజీటీ, పీజీటీ అని అలాగే నాన్ టీచింగ్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. లైబ్రేరియన్ అని అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని ఇవైతే మనకి రెండిట్లో కూడా ఉన్నాయి. బట్ ఎన్‌వీఎస్‌లో మాత్రం ఓన్లీ ల్యాబ్ అటెండర్ జాబ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అలాగే లైబ్రేరియన్‌కి సెపరేట్ వీడియో మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.